ఓజీ అనేది ఏం చెప్పాలో అర్థం కావట్లేదు. పబ్లిక్ చూడండి, ఆడియన్స్ చూడండి ఎలా ఉన్నారంటే వామ్మో, అన్ని పండుగలు కలిపి ఈ రోజే పండుగ 24th నైట్ బాక్స్ ఆఫీస్. వామ్మో పబ్లిక్ చూడండి, ఆడావేడి చూడండి, రచ్చ రంబోలా ప్రసాద్ ఐమాక్స్ ఇంత కలర్ఫుల్ గా ఉంటుందంటే ఈ రోజు ఓజీ మూవీ తోటి. ఓజీ అంటే ఏమనుకుంటున్నావు, బాక్స్ ఆఫీస్ బదులు ఓజస్ చెప్తున్నా కదా. చాలా అంటే చాలా బిగ్ మూవీ. ఇలాంటి మూవీ ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ అవుతుంది కాబట్టి ప్రపంచం రికార్డులు కొడుతుంది ఖచ్చితంగా. చెప్తున్నాను కదా, ఇలాంటి సినిమా మీరు ఎప్పుడు చూసి ఉండరు కాదు, ఇలాంటి సినిమాకు ఆడియన్స్ ఎలా చూసి ఉండరు చెప్తున్నా కదా. బిగ్ బాస్ విన్నర్స్ కూడా వచ్చారు సినిమాకి, యాక్టర్స్ వచ్చారు. చాలా అంటే చాలా బాగుంటుంది. కానీ ఎక్స్పెక్ట్ చేస్తున్నాము సినిమా ఎలా ఉంటుందని పబ్లిక్ ఆడియన్స్ వెయిట్ చేస్తున్నారు. చూడండి ఈ రోజు మాత్రం ఫస్ట్ షో కలెక్షన్ మాత్రం 1000 కోట్లు మాత్రం పక్క వస్తుంది. చూడండి మాత్రం ప్రతి ఒక్క ఆడియన్స్ చెప్తున్నాను, ఇలాంటి మూవీ, ఇలాంటి ఫ్యాన్స్, ఇలాంటి మన డిప్యూటీ సీఎం గారు పవన్ కళ్యాణ్ గారు మీరు హోదాలో ఉండి కూడా మా కోసం ఇంత పెద్ద మూవీ ఇచ్చారంటే మాకైతే చాలా గర్వకారంగా ఉంది. చాలా అంటే చాలా బిగ్ మూవీ చెప్తున్నా, బెస్ట్ అండ్ బెస్ట్ మూవీ. కళ్యాణ్ బాబు, బాబులకే బాబు, కళ్యాణ్ బాబు, బాబులకే బాబు, కళ్యాణ్ బాబు. రాజమౌళి లేడు, సుకుమార్ లేడు, సుజిత్ స్తంభము ఈ రోజు దుమ్ము లేపుతుంది బ్రో. ఎలా ఉండదు అసలు క్వశ్చనే లేదు. సూపర్ ఫెంటాస్టిక్ హిట్ అంతే. ఈ రోజు చచ్చిపోతారు బ్రో. ఈ రోజు ఇక్కడ అఖీరా ఎపిసోడ్ రాంపాడి చూడండి, ఉన్నాడు కన్ఫర్మ్ ఉన్నాడు. ప్రభాస్ కూడా వస్తాడు చూడండి కావాలంటే. సరే ఇదంతా తెలుగుకి ట్రాన్స్లేట్ చేసుకొని వినండి. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు ఓజీ సినిమా చాలా రోజులతో వచ్చింది. మేము తెర మీద చూస్తున్నాం పవన్ కళ్యాణ్ గారి. అంటే ఈ సినిమా ఒక ప్రపంచంలో నిలిచిపోతుంది. అంటే ఓజీ అని కాదు, ఓజీ టైటిల్ ఎలా ఉందో పవన్ కళ్యాణ్ గారు కూడా అంత టైటిల్ బాగా సెట్ అయింది. ఈ సినిమా ఒక రికార్డ్ అనుకోవచ్చు. ఒక ఖుషీలో ఎంత ఎంజాయ్ చేస్తామో, ఒక బద్రీ ఎంత ఎంజాయ్ చేస్తామో, డైలాగ్ లా కానీ ఖుషీలో కానీ అలా ఎంజాయ్ చేస్తాం. ఫైట్లు ఎంత ఎంజాయ్ చేస్తామో ఇందులో కూడా ఎంత ఎంజాయ్ చేస్తాం. అంటే డిఫరెంట్ యాంగిల్లో మన పవన్ కళ్యాణ్ గారు డిఫరెంట్. అంటే ఇప్పటిదాకా చూసిన ఒక లెక్కలాగా, ఇప్పుడు చూసిన ఒక లెక్కలాగా, అంటే ఒక సునామీ. అంటే రాజకీయంలో కూడా పేరు సంపాదించుకున్న పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు, తెర మీద కూడా పవర్ స్టార్ గారు పేరు సంపాదించుకున్నాడు. దట్ ఈస్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు. మేము చెప్పాలంటే ఇక్కడ ఇమ్రాన్ హష్మి గారు ఇక్కడ విలన్ యాక్టింగ్ చేసింది ఇక్కడ. అంటే ఒక హీరో లెక్క ఉండి ఒక హీరో లెక్క చేసిన ఇమ్రాన్ హష్మి గారు. చెప్పాలన్నా కూడా మన సుజిత్ గారు ముందుగా హ్యాట్సాప్. అంటే ఇంత పెద్ద హీరో గాని హ్యాండిల్ చేయడం మామూలు మాట కాదు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారి. ఇది ఒక రికార్డ్ అని చెప్పొచ్చు. దట్ ఈస్ పవర్ స్టార్. ఇది ఓజీ రికార్డ్ అని చెప్పొచ్చు. ఇది ఒక సినిమా సెన్సేషన్. ఆల్రెడీ మొత్తం దద్దరిల్లిపోతే మొత్తం వచ్చ రంబోలా పవన్ కళ్యాణ్ గారు రికార్డ్ సృష్టించింది. దట్ ఈస్ పవర్ స్టార్. జై పవర్ స్టార్. ఎలా ఉండబోతుంది ఓజీ తాండవం? అసలు మామూలుగా లేదు బ్రో. ఇప్పటికైతే మాత్రం వైబ్ మామూలుగా లేదు. చూస్తున్నారు కదా, ఒక మాస్ హిస్టీరియా అనేది క్రియేట్ అయిపోయింది జనాల్లో. ఆల్రెడీ మాస్ హిస్టీరియా అంటే హైప్, వైబ్ వీటన్నిటిని మించింది భయ్యా. అది నరనరాల్లో పిచ్చెక్కేస్తుంది అంటారు కదా, అది మాస్ హిస్టీరియా. అది మనకు ఆల్రెడీ కనిపిస్తుంది. నో మ్యాటర్ ఎవడి ఫ్యాన్ అయినా అని టాలీవుడ్ లో ప్రతి ఒక్క మూవీ లవర్ ఎంజాయ్ చేసే సినిమా ఇది ఓజీ బ్రో. మనకి చాలా తక్కువ వస్తాయి ఇలాంటి ఓజీ లాంటి సినిమాలు. మనం దాన్ని వైబ్ అవ్వాలి, మనం దాన్ని ఎంజాయ్ చేయాలి. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ లాంటి సినిమాలని మనం ఎంజాయ్ చేయాల్సిందే. అంతే తప్ప నెగిటివిటీ స్ప్రెడ్ చేసి ఈ హీరో ఇట్లా ఆ హీరో ఇట్లా ఇది మనకు అవసరం లేదు. మనం ఇప్పుడు అదే చూస్తున్నాం. ఓజీకి ఎంటైర్ టాలీవుడ్ యూనైట్ అయిపోయింది. ఎవ్రీ ఫ్యాన్ యూనైట్ అయిపోయాడు. ఇక్కడ ఇంతమంది జనాలు ఉన్నారు, నాకు తెలుసు ఖచ్చితంగా అందులో ఎన్టీఆర్ ఫ్యాన్ ఉంటాడు, అల్లు అర్జున్ ఫ్యాన్ ఉంటాడు, మహేష్ బాబు ఫ్యాన్ ఉంటాడు, ప్రతి ఒక్కరి ఫ్యాన్ ఉంటారు. అలాంటి వాళ్ళందరినీ యూనైట్ చేసింది సుజిత్. థ్యాంక్ యూ సుజిత్. అసలు పవర్ స్టార్ ని ఒక 10 ఏళ్ళుగా ఎలా అయితే ఆకలితో మనం ఎదురు చూస్తామో అలా చూపిస్తున్నారు మనల్ని. ఒక్కొక్క పోస్టర్ మూవీ రిలీజ్ అయినప్పటి నుంచి, హంగ్రీ చీతా ఎప్పుడైతే బయటకు వచ్చిందో అప్పటి నుంచి చూస్తున్నాము. ఒక్కొక్క పోస్టర్, ఒక్కొక్క టీజర్, ఒక్కొక్క సాంగ్, అసలు అదొక పునగాలు తెప్పిస్తుంది. సో హోప్ఫుల్లీ సినిమా కూడా అలానే ఉండబోతోందని నేనైతే బలంగా కోరుకుంటున్నా. నేను ఒక ప్రభాస్ అంటే నా పేరులోనే ప్రభాస్ ఫ్యాన్ నేను అని తెలుస్తుంది. ప్రభాస్ ఫ్యాన్ గా చెప్తున్నాను, నా కొడకల్లా రికార్డ్స్ లేచిపోతున్నాయి. మీరు పిచ్చి డ్రామాలు తెగకుండా బ్యాడ్ రివ్యూలు ఇచ్చి దెబ్బలు తినకుండా గుడ్ గా మూవీ అయితే బ్లాక్ బస్టర్ ట్రాక్ ఆల్రెడీ హిట్ అయిపోయింది. డే 1 గ్రాసే 100 కోట్లు 200 కోట్లకి వెళ్ళిపోతుంది. పాన్ ఇండియా పరంగా అక్కడ గినక దండాలు పెట్టుకోండి మీరు. అక్కడ గనక ఇమ్రాన్ హష్మి గారి క్రేజ్ పనికొచ్చి అక్కడ హౌస్ఫుల్ ఇక్కడ హౌస్ఫుల్ పోస్టర్ కాదు కమిట్మెంట్ అయిందనుకో డే 1 1000 కోట్లు కొడుతుంది. మీ ఏ రికార్డులు కూడా దాని దగ్గర రాలేవు. అర్థమైందా? చూసుకొని జాగ్రత్త చూడండి. అరే ఏంట్రా మీరు పిచ్చి డ్రామాలు తెగుతున్నారేంటి? ఆయన ఏదో కత్తి పట్టుకున్న డిప్యూటీ సీఎం అంటే ఆయన తెల్ల సట్ అయితే డిప్యూటీ సీఎం తీసాడు అనుకో. పవర్ స్టార్
ఆయన కల్ట్ ఎలా ఉంటుంది తెలుసా, ఆయన ఫ్యాన్స్ ఎలా ఉన్నారు తెలుసా. అసలు ఏంటి మీరు పిచ్చి పిచ్చి డ్రామాలు తగ్గకుండా జాగ్రత్తగా గుడ్గా ఉండండి. బాయ్కట్ ఆయన్ని బాయ్కట్ చేయడం ఏంటి, ఆయన్ని బాయ్కట్ చేసుకుందాం అనుకుంటే ఫ్యాన్స్ వల్ల ప్రేమతోటి ఆయన సినిమాలు తీస్తా ఉంటే ఆయన్ని బాయ్కట్ చేసేది ఏంటి నాకు అర్థం కావట్లేదు. అక్కడ కట్అవుట్ నిన్న ఓపెన్ అయింది, ఆ కట్అవుట్ చూస్తా ఉంటే అలా చూడబోద్ది. ఆ చిరునవ్వుకి ఎవరైనా ఫ్యాన్ అయిపోవాల్సిందే. ఏంటి పవన్ కళ్యాణ్ గారు ఇంత అందంగా ఉండి ఇంత స్టార్డమ్ ఉండి మీరు సినిమాలకు దూరం కాకుండా మాకు బాధగా ఉంది. రెబల్ స్టార్ ఫ్యాన్స్ గా మాకు బాధగా ఉంది, మీరు దూరం అవుతున్నాండి. మీరు సినిమాలకు దూరం అయినా సినిమాలో మీ క్రేజ్ ఇంచు కూడా తగ్గదు. ఒక్క ముక్కలో చెప్పాలంటే ఓజీ ఇస్ ద గంభీర, ఓజీ గంభీర, ఓజీ గంభీర నా కొడకలరని డైలాగ్ వేరే ఉంది. ఓ మీ మై డియర్ ఓమి ఎగిరి ఎగిరి పడుతున్నావు, నిన్ను ఎలా కిందికి దించాలో నాకు తెలుసు. ఆ డైలాగ్ కూడా పిచ్చెక్కిచ్చేసిండు. ఓమి గారు కూడా ఒక డైలాగ్ చెప్పారు పవన్ గారి నుంచి, డియర్ ఓజీ నిన్ను చూడాలని, నీతో కలిసి మాట్లాడాలని, నిన్ను చంపాలని ఎదురు చూస్తాను నీ ఓమి అన్నట్టే ట్విస్ట్ల మీద ట్విస్ట్లు ఇచ్చేసాడు అనమాట. ఎట్సప్ సుజిత్ గారు, మీరు గనక షార్ట్ నిక్కర్ వేసుకొని వచ్చి ఇండియా రికార్డ్స్ ని ఎక్కడికో తీసుకెళ్తున్నారు. ఆ కట్అవుట్ లాంచ్ చూసారు. ఇవాళ సినిమా చూస్తే హాలీవుడ్ వాళ్ళు మిమ్మల్ని ఎత్తకెళ్ళిపోతారు. ఇంకా టాలీవుడ్ లో ఉంచారు, మిమ్మల్ని కిడ్నాప్ చేసి హాలీవుడ్కి ఎత్తకెళ్ళిపోతారు. తమన్ నువ్వు తోపు తమన్, నువ్వు రక్త చీత అనే ఆ బీజియం తోటి పిచ్చెక్కి చేసావు. ఏం చేద్దాం అనుకుంటా మా జనాల్ని. అరే బాబు, పెళ్ళైన వాళ్ళు వచ్చే ముందు బయట అంబులెన్స్ పెట్టుకోండి మీ భార్య పిల్లలకి. ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే ఎల్ఐసి కూడా చేయించుకోండి, లేకుంటే ఖతం. Let's go!